హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనెడలా వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెముకును కనెను. లెముకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబోలును కనెను. అతడు పశువుల గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కయీను సహోదరి పేరు నయమ. లెముకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెముకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెముకు కోసము 77 అంతలు వచ్చునెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించును అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.